క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియులారా, క్రీస్తు సముద్ర తీరమున వెళ్ళుచుండగా అక్కడ కొందరు జాలరులను క్రీస్తు చూచి వారి యొద్దకు వచ్చి, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులనుగా చేసేదను అని పిలువగానే వెంటనే వారు తమ వలలను సమస్తమును విడిచి ఆయన వెంట వెళ్ళినట్లుగా వాక్యంలో మనము చూస్తుంటున్నాము. అదేవిధముగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినాడు. ఆయన చేసిన మహత్కార్యములను, ఆశ్చర్య కార్యములను చూశాడు. ఆయన పంచిపెట్టిన రొట్టెలను తిన్నాడు. ఈయనతో ఉంటే ఇక జీవితంలో ఏ లోటు లేకుండా సాగిపోవచ్చు, నెమ్మదిగా ప్రశాంతముగా జీవించవచ్చు అని అనుకొని వెంటనే యేసు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదను అని చెప్పాడు. కానీ అతని హృదయాన్ని గుర్తెరిగిన యేసు ప్రభువు వారు ఈ విధముగా సెలవిచ్చాడు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాడు. మరొక వ్యక్తిని యేసయ్య చూచి తన వెంట రమ్మని అతనిని పిలిచినప్పుడు అతడు, నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని చెప్పి దేవునిని వెంబడించలేదు. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అయితే అతనికి క్రీస్తుని వెంబడించాలి అని కోరిక ఉన్నప్పటికీ కూడా పూర్తిగా లోకాన్ని విడిచి వెళ్ళలేని స్థితిలో ఒకవైపు లోకాన్ని, మరొక వైపు క్రీస్తుని అనుసరించాలని ఆశపడ్డాడు. ప్రియులారా, క్రీస్తు కూడా మనలను పేరు పెట్టి పిలిచి రక్షించాడు. తనకు సాక్షిగా బ్రతకమని, శిలువ సువార్తను ప్రకటించమని, తన గుణాతిశయములను ప్రచురించమని పిలుచుచున్నాడు. మరి నీవు నేను ఏ విధముగా ఉన్నాము? సమస్తమును విడిచి వచ్చామా? లేక దేవుడి ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదములను కోరుకుని ఆపేక్షించి క్రీస్తుని వెంబడించాలి అని ఆశపడి ఆయన యొద్దకు వచ్చామా? లేక దేవుని రాజ్య సువార్తను ప్రకటించక, దేవునికి విధేయత చూపక సాకులు చెబుతూ జీవిస్తున్నామా? లేక ఒకవైపు లోకము, మరి ఒకవైపు దేవుడు కావాలి అని ఆశిస్తూ ద్వంద్వ మనస్తత్వము, ద్వంద్వ స్వభావము కలిగి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండాలని ఆశిస్తున్నామా? ఎలా ఉన్నాము? మన విధేయత ఏ విధముగా ఉన్నది? దేవుని పిలుపుకు సంపూర్ణముగా విధేయతను చూపిస్తున్నామా? లేక అసంపూర్ణమైన విధేయతను కలిగి ఉన్నామా? ఒకమారు మనలను మనము పరిశీలించుకుందాము. సంపూర్ణముగా దేవునికి లోబడి జీవిద్దాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, ప్రభువా, పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. క్రీస్తు రాజ్యములో మేము కూడా పాలివారమగుటకు ఈ లోకములో మా జీవితంలో వేటిని విడిచిపెట్టాలో మాకు బోధించినారు. మీకు స్తోత్రములు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని మీ వాక్యము సెలవిస్తున్న రీతిగా ప్రభువా, మీ మీద ఆనుకొని సమస్తమైన లోక ఆశలను విడిచి మిమ్మల్ని వెంబడించే కృపలోనికి మమ్ములను నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.